హాయ్ అండి, వెల్కమ్ టు మై జెర్నాలిజా ఛానల్. ఈరోజు నేను క్రిస్పీ కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లో ఈజీగా నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్గా వలిచిన స్వీట్ కార్న్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని నీట్గా వాటర్ వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని మంచిగా స్టవ్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ చేయాలండి. అండ్ అందులోనే కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సాల్ట్ అనేది మనకి స్వీట్ కార్న్కి బట్టి టేస్ట్గా అనిపిస్తుంది, లేకపోతే స్వీట్ అనిపిస్తుంది. క్రిస్పీ కార్న్ అనేది స్వీట్ కాకుండా మనకి స్పైసీ కావాలనుకుంటే అలా చేయండి. దాని తర్వాత బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని వంపేయండి కంప్లీట్గా. అలా అయితేనే బాగుంటుంది. అలా కాకుండా హాఫ్ వాటర్ వంచేసి అలా మాత్రం చేయకండి. దాంట్లోనే కొంచెం మైదా అండ్ అలాగే బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేయండి. బాగా స్వీట్ కార్న్ అనేవి బాగా కలిపితేనే బాగుంటుంది. లేకపోతే కొన్ని పట్టకపోతే ఫ్రై అనేది అవ్వవు, మెత్తగా ఉంటుంది. అందుకని మొత్తం నీట్గా పైనుంచి కింద దాకా నేను వీడియోలో ఎలా కదిలిస్తున్నానో అలాగే మీరు కూడా పైనుంచి మొత్తం కింద దాకా కదిలించండి. ఐటమ్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఒక కార్న్ వేస్తే మనకు అర్థమవుతుంది హీట్ అయిందా లేదా అనేది. ఆ కార్న్ వేసిన తర్వాత మనం హీట్ అయితే రిమైనింగ్ కార్న్ అనేది వేసుకోవాలి. మనం అవి హీట్ అయ్యేసరికి మనం దాంట్లో కలుపుకునే పౌడర్స్ని నేను చూపిస్తాను. ముందుగా సాల్ట్, లెమన్, తర్వాత పెరి పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, ఆర్గానో, ఇవన్నీ మనం దాంట్లో కలుపుకోవాలండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఇంకా ఏమేమి కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. స్పైసెస్ కావాలంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఉంటే ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. చూడండి క్రిస్పీ కార్న్ ఎలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. అవన్నీ ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లో తీసుకొని మనం తీసుకున్న మసాలాలన్నీ 1 by 1 యాడ్ చేసుకోవడమేనండి. ఎలా యాడ్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో. ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా, ఆర్గానో, సాల్ట్ అన్నీ అలా మిక్స్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే లెమన్ కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే ఆమ్చూర్ పౌడర్ కానీ లేకపోతే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. కెచప్లో కూడా తినొచ్చు, బాగుంటుంది. స్పైసీగా తినే వాళ్ళకైతే ఇలా అయితే సూపర్గా ఉంటుందండి. మిగిలిన స్వీట్ కార్న్ని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై జెర్నాలిజా ఛానల్. ఈరోజు నేను క్రిస్పీ కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లో ఈజీగా నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్గా వలిచిన స్వీట్ కార్న్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని నీట్గా వాటర్ వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని మంచిగా స్టవ్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ చేయాలండి. అండ్ అందులోనే కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సాల్ట్ అనేది మనకి స్వీట్ కార్న్కి బట్టి టేస్ట్గా అనిపిస్తుంది, లేకపోతే స్వీట్ అనిపిస్తుంది. క్రిస్పీ కార్న్ అనేది స్వీట్ కాకుండా మనకి స్పైసీ కావాలనుకుంటే అలా చేయండి. దాని తర్వాత బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని వంపేయండి కంప్లీట్గా. అలా అయితేనే బాగుంటుంది. అలా కాకుండా హాఫ్ వాటర్ వంచేసి అలా మాత్రం చేయకండి. దాంట్లోనే కొంచెం మైదా అండ్ అలాగే బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేయండి. బాగా స్వీట్ కార్న్